Hi guys, welcome back to Now to Talks. Today I am going to suggest you one of the best goated series called The Chosen. ముందుగా చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో మోస్ట్లీ క్రిస్టియన్ పీపుల్కి అండ్ క్రిస్టియానిటీని నమ్మే వ్యక్తులకి అండ్ ఈ జీసస్ బర్త్ని ఆ మిరాకిల్స్ని అండ్ ఆ రీజరక్షన్ని వీటన్నిటిని బాగా నమ్మే వ్యక్తులకి ఈ సిరీస్ బాగా వర్తిస్తుంది. అండ్ ఆల్సో కొంతమంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా, అంటే అన్ని మతాలని గౌరవిస్తూ అందరూ ఒకటే అనుకుంటూ భావిస్తూ ముందుకెళ్తున్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ వీడియోలోని టాపిక్స్ వర్తిస్తాయి. ఒక మామూలు సీక్వెన్సెస్తో కూడుకున్న ఎపిసోడ్స్గా రూపొందించిన ఈ మామూలు వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రపంచం అంతా ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా మరి దీనికోసం ఎదురు చూసే అంత రేంజ్కి ఎలా రీచ్ అయింది అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ద చూజన్ సిరీస్ బేసిక్గా క్రిస్టియన్ ఫిలిమ్స్లో ఏ ఫిలిమ్స్ తీసుకున్నా లైక్ డేవిడ్ కానీ ఇలా కొంతమంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో బైబిల్లో ఆ ప్రవక్తలు అందరి జీవితాల ఆధారంగా కొన్ని సినిమాలు చేశారు కొంతమంది. అండ్ జీసస్ పుట్టుకని అండ్ ఆ ప్రేమని అండ్ ఫైనల్గా సిలువేసే విధానాన్ని అండ్ ఆ రీజరక్షన్ ఏదైతే ఉందో వీటన్నిటిని బేస్ చేసుకుని కొంతమంది కొన్ని సినిమాలు తీశారు. మన తెలుగులో కూడా చాలామంది కరుణామయుడు అని లేకపోతే ఇలా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని హాలీవుడ్ వాళ్ళు ఇలా చాలామంది చాలా తీశారు. బట్ వై ద చూజన్ సిరీస్ ఈజ్ సో స్పెషల్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ జర్నీ అండి. ఎవ్రీ సండే చర్చికి వెళ్ళి బైబిల్లో ఉన్న విషయాల్ని పాస్టర్స్ చెప్తుంటే ఆ కథల్ని మన బుర్రలో పెట్టి ఊహించుకుని ఓహో అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని ఏదైతే మనం విట్నెస్ చేస్తామో అది మన కళ్ళ ముందు క్లియర్గా ఉన్నట్టు చూపిస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ చూజన్ అనే సిరీస్ అంత స్పెషల్గా అనిపిస్తుంది మనకి. జీసస్ యొక్క లైఫ్ మీద ఏదైనా కంటెంట్ రాయాలన్నా, ఏదైనా సినిమా తీయాలన్నా, ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలన్నా 3 విషయాలు మాత్రమే అందరూ టార్గెట్ చేస్తారు. ఒకటి జీసస్ బర్త్, ఆయన పుట్టుక ఎలాంటిది అనేది క్లియర్గా చెప్తారు. రెండోది ఆయన ఎలాంటి మిరాకిల్స్ చేశారు, మనిషి రూపంలో వచ్చిన తర్వాత ఎలాంటి మిరాకిల్స్ చేశారు అనే దాని మీద ఫోకస్ చేస్తారు. మూడోది ఆయన ఎంత దారుణంగా చంపబడ్డారు మామూలు ప్రజల కోసం, మామూలు ప్రజలు చేసిన పాపాల కోసం ఆయన ఎంత దారుణంగా చంపబడ్డారు, ఎంత దారుణంగా సిలివేశారు అనే దాని మీద టాపిక్ మీద మాక్సిమం ఈ 3 టాపిక్స్ని కవర్ చేస్తారు అందరూ. బట్ ఈ చూజన్ సిరీస్లో మాత్రమే వాటన్నిటికీ అతీతంగా జర్నీస్ గురించి డిస్కస్ చేస్తారండి. దట్ వాస్ ఫెంటాస్టిక్. అసలు నేనే నాకున్న మిడిమిడి జ్ఞానంతో బైబిల్ని దగ్గర పెట్టి కూర్చొని చదివినా నాకు అర్థం కాని విషయాలన్నీ, అంటే నాకున్న జ్ఞానానికే అర్థం చేసుకోలేని విషయాలన్నీ ఇలాంటి సిరీస్ రూపంలో కంటెంట్ రూపంలో ఈ డిజిటల్గా చూస్తున్నప్పుడు ఇంకా బాగా ఎక్కాయి. అండ్ ఇలా చెప్పడం కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ నేను చదువుతున్నప్పుడు కూడా ఇంత బాగా అర్థమవుతాయేమో నాకు తెలియదు. నాది మట్టి బుర్ర మందబుర్ర కాబట్టి నాకు ఎక్కదేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కొంతమంది చదువుతున్నప్పుడు క్యారెక్టర్స్ని ఊహించుకోవడం ఇష్టం, నాకు ఎందుకు ఇలా చూడటం చాలా ఇష్టం. అందరూ అనుకున్నట్టు చూజన్ సిరీస్ దేవుని పుట్టుక దగ్గర నుంచి మొదలయ్యి ఎలా మిరాకిల్స్ చేశారు ఇలా ఉండదు. జీసస్ ఈ భూమి మీదకి రాక ముందు వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆయన వచ్చినప్పటి నుంచి ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి అనే దానికి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్స్ని క్లియర్గా చూపిస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసినట్టుగానే యోహాన్ గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇలా చేపలు పడుతూ ఉంటారు కదా. వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు, ఎంత చేపలు పట్టినా కానీ వాళ్ళకి చేపలు పడవు. అప్పుడు దేవుడు వస్తాడు, వేరే చోట వేయమని చెప్తాడు, అప్పుడు చేపలు పడతాయి. ఇది అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్లో కానీ చర్చిలో పాస్టర్స్ కానీ చెప్తున్నప్పుడు అందరూ విన్నదే. బట్ చూజన్ సిరీస్లో మాత్రమే ఎంత క్లియర్గా చూపిస్తారంటే వాళ్ళ చేపలు పట్టడం ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళ చేపలు పడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్గా పక్కన ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది అనేది చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ దట్ ఆల్ మేక్ సెన్స్. ఏదో సడన్గా ఏదో అద్భుతం జరిగిపోయింది, మిరాకిల్ జరిగిపోయింది అనుకుంటాం, కానీ వాటికి కారణాలు రీజనింగ్స్ కూడా చాలా క్లియర్గా చూపిస్తారు ఈ చూజన్ సిరీస్లో. జీసస్ చేసే ప్రతి మిరాకిల్ ఏదో అద్భుతంగానో లేదంటే ఏదో మ్యాజికల్గానో చూపించకుండా దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది, ఒక పర్సన్ ఆ మ్యాజిక్ని లేదంటే ఆ మిరాకిల్ని పొందడానికి తన లైఫ్లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు అనేది క్లియర్గా చూపిస్తాడు. ఎస్పెషల్లీ జీసస్గా యాక్ట్ చేసిన జోనార్దన్ అని చెప్పిన ఒక యాక్టర్ ఉంటారు. ఆయన అసలు అమ్మో, నాకు ఇంకా వేరే ఏ ఫొటోస్ చూసినా కానీ ఇంకా జీసస్ అంటే ఇలానే ఉంటారేమో అన్నంత క్లియర్గా ఉంటుంది అనమాట. ఆయన ఫేస్ని తప్ప ఇంకొకరి ఫేస్ని ఊహించుకోలేము జీసస్గా చూడటానికి. అంత క్లియర్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇమిడిపోయారు ఆయన. మనం చాలా సాధారణంగా నార్మల్గా ఈ సిరీస్ చూడటం స్టార్ట్ చేస్తాము. బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ జీసస్ అన్న క్యారెక్టర్ ఏడుస్తుంటే మనం కూడా ఏడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అరే మనలాంటి ఎందుకు పనికిరాని జీవితాలతో కూడుకున్న మనుషుల కోసమా పాపం ఆయన అంతలా బాధపడ్డారు, అంతలా ఏడ్చారు, అంతలా కేర్ చేశారు, అంతలా ముందుగానే మనకు అన్ని సిద్ధపరిచి ఉంచారు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. నాకు పర్సనల్గా కొన్ని డౌట్స్ ఉండేవి, ఒపీనియన్ వైజ్ కానీ లేకపోతే ఎలా అయినా కానీ డౌట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు, సో శిష్యులకి ఆయనకి మధ్య ఉన్న ఈ గురు శిష్యుల సంబంధం టైపే ఉంటుందా, ఇంకా నార్మల్గా మనిషి జీవితంలో మామూలుగా ఉన్న మన జీవితాల్లో జరిగినట్టు ఉండదా అనుకునేవాడిని. అండ్ దాన్ని ఆ డౌట్స్ని భర్తీ చేసింది నాకు ఈ చూజన్ సిరీస్.
శిష్యులు అనే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, వాళ్ళ దేవుడు రాకముందు వరకు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వన్స్ ఆయన్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా వాళ్ళు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు అండ్ వాటిని ఎలా దాటారు, ఎన్ని కోల్పోతున్నా సరే ఆయన దగ్గర ఉండటంలో ఉన్న సంతోషం ఎలాంటిది అనేది చాలా బాగా చూపిస్తారు. యోహాన్ గారి దగ్గర నుంచి, మేరీ మగ్దలిన్ గారి దగ్గర నుంచి ఇలా చాలా మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చూపిస్తారు. బట్ నా ఫేవరెట్ వచ్చేసి మత్తయి గారిది చూపిస్తారు. చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పర్సన్ ఎలా అయినా దేవుడిని తెలుసుకోవాలి, ఆయన ప్రేమను పొందడానికి అర్హత ఆల్రెడీ ఉంది అని వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తిరిగి దేవుడి దగ్గరికి ఎలా అయినా వస్తాడు అనేది మత్తయి గారి చరిత్ర చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. ఆ మాథ్యూ అనే క్యారెక్టర్ని నేను చదువుతున్నప్పుడు, బైబిల్లో కానీ ఎప్పుడైనా వింటున్నప్పుడు ఓకే అనుకునేవాడిని, కానీ అందరిలాగా ఆయన కూడా ఒక ప్రవక్త అనుకునేవాడిని. కానీ ఈ సిరీస్లో మాత్రమే పిన్ టు పిన్ డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. దేవుడు వచ్చి నన్ను ఫాలో అవ్వ మాథ్యూ అని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా చదువుతున్నప్పుడు అది నాకు చాలా మ్యాటర్, చాలా మామూలు మ్యాటర్ లాగా అనిపించింది. బట్ నన్ను ఫాలో అవ్వ అని చెప్పిన తర్వాత మత్తయ్య గారు అటు పన్ను రాసే వ్యక్తిగా అటువైపు ఉండాలా, లేకపోతే ఫాలో అవ్వమన్నారు కదా ఇటువైపు రావాలా, ఈ రెండింటికి మధ్య సంఘర్షణని చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ తెలియకుండానే మనలో ఉన్న మాథ్యూ కూడా బయటకు వచ్చేస్తాడనమాట. మనం కూడా ఈ బయట ప్రపంచానికి సంబంధించినట్టు ఉండాలా, లేదా దేవుడికి సంబంధించినట్టు ఉండాలా అనే ఈ రెండింటికి మధ్య ఉన్న సంఘర్షణలో మనల్ని మనం చూసుకుంటాం. ట్రస్ట్ మీ, క్రిస్టియన్ పీపుల్గా మీరు ఎన్ని కష్టాలతో అయితే ఉన్నారో, ఎన్ని శ్రమలతో అయితే ఉన్నారో, ప్రతి శ్రమకి ఒక సమాధానం ఉంటుంది ఈ సిరీస్లో. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మీ శ్రమకు కానీ, మీ బాధలకు కానీ, లేకపోతే మీకన్నా ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ తెలియకుండానే సమాధానం దొరికిన ఫీలింగ్ వస్తుంది ఈ సిరీస్ చూస్తున్నప్పుడు. అండ్ ఎస్, బైబిల్లో మెన్షన్ చేసిన ఎన్నైతే మిరాకిల్స్ ఉన్నాయో ప్రతి మిరాకిల్ని మనకి చూపిస్తారు. మిరాకిల్స్ చేస్తున్నప్పుడు జీసస్ని ఏదో గొప్ప వ్యక్తిగా, లేదంటే గ్రాఫిక్స్లో వచ్చేసి ఏదో గొప్ప వ్యక్తిగా చూపించినట్టు చూపించలేదు. కానీ ఆ మిరాకిల్ చేస్తున్నప్పుడు అది పొందే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల స్ట్రగుల్తో ఉన్నారో, ఎంత నమ్మకంతో ఎదురు చూస్తున్నారు అనేది చాలా క్లియర్గా చూపిస్తారు. రియల్ లైఫ్లో కూడా అంతే. మనం ఏదో ఒకటి జరగట్లేదు, ఇది అవ్వట్లేదు ఏంటి, ఇది ముందుకు వెళ్ళట్లేదు అని ఎదురు చూస్తూ కూర్చుంటాం చూసారని నమ్మకంగా. అది వచ్చినప్పుడు, అది పొందుతున్నప్పుడు మనకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇన్నేళ్ళ ఎదురు చూపుకి ఇప్పుడు నాకు సమాధానం దొరికింది అనే తృప్తి ఏదైతే ఉంటుందో దాన్ని సిరీస్లో చాలా క్లియర్గా చూపిస్తారు. ఒక మిరాకిల్ పొందడానికి మనిషికి ఎంత అర్హత ఉండాలి అండ్ ఎంత ఓపిక ఉండాలి అనేది కూడా చాలా క్లియర్గా చూపిస్తారు ఈ చూజన్ సిరీస్లో. అండ్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మీకు ఏదో ఒక ఆ రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది మీకు ఫీలింగ్. అంటే లొకేషన్ వైజ్ కానీ యోర్దాను నది దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ప్రతి లొకేషన్ ఆ రోజుల్లో, ఆ పాత రోజుల్లో ఉన్న లొకేషన్స్ లాగే ఉంటాయి. బట్టలు కానీ, మాట్లాడే తీరు కానీ, మనుషులు నడుచుకునే నడక కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. అండ్ అతిశయోక్తి అనుకోకపోతే బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇలానే ఉంటారు అని మనం ఊహించుకుంటాం కదా, మన ఊహకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటారు అనమాట ఈ యాక్టర్స్ ఎవరైతే ప్లే చేశారో వాళ్ళు. యోహాన్ గారు కానీ, మాథ్యూ గారు కానీ, మగ్దలిన్ మరియా గారు కానీ, ఇలా చాలా మంది ఎవరైతే ఉంటారో శిష్యులు, వీళ్ళందరూ ఎగ్జాక్ట్గా ఉంటారనమాట. ఆఖరికి యోధా ఇస్కరియోతుతో సహా ఆ కాస్టింగ్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళనేమో అనే అంత నమ్మశక్యంగా ఉంటాయి. ట్రస్ట్ మీ, ఈ చూజన్ సిరీస్ చూస్తున్నంతసేపు కూడా మీరు భగవంతుడితో చాలా దగ్గరగా ప్రయాణించిన ఫీలింగ్ వస్తుంది మీకు. అండ్ తెలియని ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు, దాటి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీస్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఆల్సో మీకు బాగా నచ్చిన ప్రవక్తల యొక్క జీవితాలు మీకు ఇంకా నచ్చటం మొదలవుతాయి. దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది, జీవితం మీద హోప్ పెరుగుతుంది, రేపు అనే రోజు మీద ఆశ కలుగుతుంది. అండ్ ఎప్పుడూ తగ్గింపు మనస్తత్వంతో నడవాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ప్రతిదీ ఈ చూజన్ సిరీస్ మనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ ఈ గుడ్ ఫ్రైడే లేదా నెక్స్ట్ డే సాటర్డే శ్రమ దినం అంటాం కదా, సో ఆ రోజు లేదా నెక్స్ట్ డే ఈస్టర్, ఈ 3 రోజులు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చర్చ్లో గడుపుతారు. అండ్ చర్చ్లో గడపడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద బైబిల్ యూ కెన్ వాచ్ చూజన్ సిరీస్. అండ్ మీకు నచ్చిన ప్రవక్తల గురించి, మీకు నచ్చిన కథల గురించి, మీకు తెలియని కథల గురించి, అండ్ మీకు తెలియని ఎన్నో త్యాగాల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక చూజన్ సిరీస్ని చూడండి. ఆల్సో నేనేదో ఒక మతాన్ని కానీ, ఒక రిలీజియన్ కానీ నలుగురిలోకి ఎంకరేజ్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ అ కాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ సంథింగ్ అండి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్వింగ్ ఈచ్ అదర్ అండి. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి మోసపూరితమైన ఆలోచన లేకుండా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మనస్ఫూర్తిగా ఇష్టపడటం, నమ్మటమేనండి జీవితం. అలాంటి జీవితాలు అలా జీవించడానికి కొన్ని మార్గాలు ఎత్తుక్కుంటే, అలాంటి మార్గాలలో ఒకటే ఈ రిలీజియన్స్. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి సిరీస్లో, ఈ జీసస్కి సంబంధించిన సిరీస్లో మీకు ఏది బాగా ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.